సాక్షాత్తు నీ ఛానల్లో ఒకటి బయటకు వచ్చి అమరావతి రైతుల గురించి కోపం నిజంగా తన్నుగా వస్తాను. మా భారతీరెడ్డి గారు చాలా గౌరవంతో మిమ్మల్ని అడుగుతున్నా, దీని వెనకాతల మీ హస్తం ఉందా? ఇక్కడ ఇంకొకటి కూడా నాకు అర్థం కానిది ఏంటంటే, దట్ కొమ్మినేని శ్రీనివాస్ ఆ డిస్కషన్ మాట్లాడేటప్పుడు, సార్ ఇలా మాట్లాడితే మీ మీద పడతారేమో చూడండి అంటున్నాడే కానీ, అరే నువ్వు మాట్లాడింది తప్పురా నాయనా, నువ్వు బ్యాక్ తీసుకో, సారీ చెప్పన్న పదం ఆ రోజు మాట్లాడలే. నేను మొత్తం చూసా. విజయవాడ పరిధిలో 150 ఆర్గనైజేషన్స్, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయని. నేను నా క్యూరియాసిటీ కొద్దీ నాకు తెలియాలి కదా అని నేను హెల్త్ డిపార్ట్మెంట్ని అడిగా, అసలు ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ ఫిమేల్ సెక్స్ వర్కర్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అంటే. సాక్షి టీవీ మీద, సాక్షి ఛానల్ మీద కూడా చర్యలు తీసుకోమని ఇప్పటికే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ అన్ని ఆధారంగా కూడా చట్టపరంగా మేము ముందుకెళ్తాం. మా భారతీరెడ్డి గారు చాలా గౌరవంతో మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఒక చీఫ్, ఒక పేపర్ చీఫ్, ఒక సాక్షి ఛానల్ కానీ పేపర్ కానీ చీఫ్ ఒక మహిళ అయినందుకు నిజంగా గర్వపడాలి. ఎందుకంటే ఒక మహిళ నడుపుతోంది అని చెప్పి నేను కూడా గర్వంగా ఫీల్ అవుతా, ఒక మహిళ నడుపుతోంది అని. కానీ మీరు ఒక మహిళగా నడుపుతున్న మీ ఛానల్లో, మీరు ఒక చీఫ్గా ఉన్న మీ సాక్షి పేపర్లో అమరావతి గురించి, రాష్ట్రం గురించి మీ తాలూకా డిస్కషన్, మీ ఛానల్ తాలూకా డిస్కషన్లు ఇంత నీచంగా మాట్లాడితే కనీసం బయటకు వచ్చి ఖండించిన పాపాన్ని ఎందుకు పోలేదు? దీని వెనకాతల మీ హస్తం ఉందా? లేకపోతే మీ వెనకాతల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా? ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే, అతగాడు ఏదో మాట్లాడాడండి, 150 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి విజయవాడ పరిధిలోని, సో దట్ నేను అందుకే ఇలా మాట్లాడాను అని దానికి ఏదో కొంచెం ఏదో టెంకరింగ్ ఇస్తున్నాడు. ఎందుకు సంథింగ్. ఇక్కడ ఇంకొకటి కూడా నాకు అర్థం కానిది ఏంటంటే, దట్ కొమ్మినేని శ్రీనివాస్ ఆ డిస్కషన్ మాట్లాడేటప్పుడు, సార్ ఇలా మాట్లాడితే మీ మీద పడతారేమో చూడండి అంటున్నాడే కానీ, అరే నువ్వు మాట్లాడింది తప్పురా నాయనా, నువ్వు బ్యాక్ తీసుకో, సారీ చెప్పన్న పదం ఆ రోజు మాట్లాడలే. నేను మొత్తం చూసా. అది కూడా ఇతను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. విజయవాడ పరిధిలో 150 ఆర్గనైజేషన్స్, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయని. నేను నా క్యూరియాసిటీ కొద్దీ నాకు తెలియాలి కదా అని నేను హెల్త్ డిపార్ట్మెంట్ని అడిగా, అసలు ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ ఫిమేల్ సెక్స్ వర్కర్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అంటే. స్టేట్ మొత్తం మీద చూసుకుంటే 109 ఉన్నాయి. అందులో మన్యంలోని, అల్లూరి ఏఎస్ఆర్లోని లేవు ఆర్గనైజేషన్స్. సో అంటే ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ని దెబ్బతీయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అంటే అవాస్తవాల్ని ఏదో ఎక్కడో ఛానల్లో కూర్చొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తే అవన్నీ నిజాలైపోతాయి, దాన్ని మేము మిగతా చిన్న చిన్న కట్ అండ్ పేస్ట్లు చేసుకొని మేము సోషల్ మీడియాలో వదులుకుంటామంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? సిస్టమ్ చూస్తూ ఊరుకుంటుందా? సాధారణంగా ఒక వ్యక్తికి సంబంధించిన ఇష్యూస్ని కూడా మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడతాం. ఎంత మనం అంటే ఒక సంస్కారము, గౌరవం అన్న పదాలకి అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక బంధాలకి, బంధుత్వాలకి కూడా అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఇప్పటికీ అర్థం అవుతుంది నాకు. ఎస్, ప్రతి ఒక్కరు తల్లి గురించి, చెల్లి గురించి మాట్లాడుతూ ఉంటే పోన్లే ఏం మాట్లాడతారులే, వదిలేశాడు కదా అనుకుంటా. కనీసం తల్లి నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది, అతనికి ఎందుకు తల్లి అంటే గౌరవం లేదు, చెల్లి అంటే గౌరవం లేదో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అరే సాక్షాత్తు నీ ఛానల్లో ఒకటి బయటకు వచ్చి అమరావతి రైతుల గురించి కోపం నిజంగా తన్నుగా వస్తాను. అమరావతి ప్రజల గురించి, అమరావతి ప్రాంతం గురించి, రాష్ట్రం గురించి అంత నీచంగా మాట్లాడితే బుద్ధి జ్ఞానం ఉన్నవాడైనా, అన్నం తినేవాడు ఎవడైనా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా బయటకు వచ్చి ఇది నా పేపర్లో, నా ఛానల్లో ఇలా జరిగింది కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను అన్న ఒక పదం ఉపయోగించాలి. ఆ పదం కూడా ఈరోజు వరకు ఉపయోగించలేకపోతున్నాడంటే దీని వెనకాతల కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి అన్న సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు నేను మీకు చూపించాలనుకుంటే ఇందులో ఎంతమంది రిజిస్టర్ అయి ఉన్నారో కూడా నేను అఫీషియల్గా మీకు ఇవ్వగలను. అంటే ఎంత దారుణంగా వాళ్ళు దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నది మీకు చెప్తున్నా. అంటే ఒక నిందారోపణ చేయటం కానీ, అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది అంటే వీళ్ళు ఏ రకంగా మహిళల్ని కించపరిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఏ కోసానా కూడా మహిళల మీద దాన్ని ఏమంటారంటే గౌరవం లేదు, మర్యాద లేదు. కనీసం స్త్రీ అన్న దాన్ని ఏమంటారంటే కనీసం చిన్నదైనా ఎవరైనా అయ్యో పాప మహిళ వదిలేయండి అంటారు. అది కూడా లేకుండా రాజకీయం మొత్తాన్ని భ్రష్టు పట్టించడానికి మహిళల్ని పౌలుగా ఉపయోగించుకొని ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని కూడా రోడ్డు మీద పెట్టుకోవడానికి కూడా వెనుకాడకుండా ఈ రాజకీయాలు చేసే పరిస్థితి.
దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉపేక్షించేది లేదు. ఏదైనా మేము చేసే లీగల్ యాక్షన్ మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇందులోని ఎంతటి వారినైనా మాత్రం వదిలిపెట్టేది లేదు. ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే, ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అదేవిధంగా అమరావతి ప్రజలకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. జగన్మోహన్ రెడ్డే కాదు, భారతీరెడ్డి గారు కూడా బయటకు వచ్చి మీకు కనీసం పొలిటికల్ ఎథిక్స్ ఉంటే, నేను ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే, నువ్వు ఈరోజు కొత్తగా వచ్చిన పొలిటీషియన్ కాదు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను కొత్తగా వచ్చిన పొలిటీషియన్, నేను 10 సంవత్సరాల క్రితం వచ్చిన, నా వెనకాతల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు. కానీ మీ నాన్న సీఎం, మీ నాన్న సీఎం పొజిషన్లో ఉన్నారు. తర్వాత నువ్వు వచ్చావు, ఒక ఎంపీ చేసావు, ఒక అపోజిషన్ లీడర్ చేసావు, ఒక సీఎం చేసావు, మళ్ళీ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు. అంటే సుమారుగా దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి కూడా పొలిటికల్లో, యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నావు నువ్వు. అలాంటిది నీకు తెలియదా ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడించాలి అని? నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే నీ ఛానల్లోని మేము వాళ్ళిద్దరిని తిట్టుకొని కూర్చుంటే అయిపోతుంది అనుకుంటున్నారా? వాళ్ళిద్దరిని దీని వెనకాతల తాలూకా ఎవరు దీని అంతటినీ చేయిస్తున్నారు, దీని అసలు కుట్రదారులు ఎవరు అన్నది కూడా అతి త్వరలోనే బయటకు తీస్తాం. అసలు కుట్రదారుల మీద కూడా చర్యలు ఉంటాయి. సాక్షి టీవీ మీద, సాక్షి ఛానల్ మీద కూడా చర్యలు తీసుకోమని ఇప్పటికే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ అన్ని ఆధారంగా కూడా చట్టపరంగా మేము ముందుకెళ్తాం. ఎవరికైనా శాంతి భద్రతలు సృష్టించాలని ప్లాన్ కాదండి. ఎవరికైనా అమ్మ గురించి, చెల్లి గురించి, భార్య గురించి మాట్లాడితే, నేను చాలా సందర్భాలు ఇంతకుముందు మాట్లాడాను, ఒక పదం ఉపయోగిస్తే చాలా కోపం వస్తుంది. ముందు వెళ్ళి ఎవరైనా మన ఇంట్లో ఆడపిల్లల గురించి ఏదైనా నీచంగా మాట్లాడినా, కొంచెం ఒక వర్డ్ జారినా ఫస్ట్ వెళ్ళి చేయలేసేది, లేదా కాలర్ పట్టుకుంటాం. జనరల్గా జరిగేది. అలాంటిది రాష్ట్రంలో ఉన్న అమ్మలందరి గురించి మాట్లాడాడండి, మాట్లాడించారండి. రాష్ట్రంలో అందరూ అమ్మల గురించి మాట్లాడించాడు, చెల్లెల గురించి మాట్లాడించాడు, అక్కల గురించి మాట్లాడించాడు, భార్యల గురించి మాట్లాడించాడు, ఆడబిడ్డల గురించి మాట్లాడించాడు. మరి ఎందుకు కోపం రాదు? ఎందుకు కోపం రాదండి? కోపం వస్తుంది. నేను ఒకటే మాట్లాడుతున్నా, కోపం వస్తుంది. కానీ ఎక్కడా కూడా శాంతి భద్రత విఘాతం కలిగించకుండా చూసుకునే బాధ్యత డిపార్ట్మెంట్ పరంగా మేము తీసుకుంటాం. అంతేగాని మాకు బీపీలు వచ్చినాయి, ఓకే, మా అపోజిషన్లో మేము అపోజిషన్లో ఉండేటప్పుడు తీసుకెళ్ళి ఆ రాళ్ళు ఇసిరి మా ఆఫీస్ని పగలగొట్టారు. ఎందుకు అలా చేశారని మీలాంటి సోదరుడు ఎవరో అడిగితే, మా కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి అన్నాడు. అంటే నిన్ను ఒక మాట మాట్లాడితేనే నీ కార్యకర్తలకి బీపీలు వచ్చి ఆఫీసులు పగలగొడితే, నిన్ను ఒక మాట అమరావతి దగ్గరికి వెళ్తే రాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు బస్సు మీదకి రాళ్ళు ఇసిరితే అది భావస్వేచ్ఛ ప్రకటన అని ఆ రోజు నువ్వు వెనకేసుకొస్తే, మరి ఈరోజు సాక్షిని ముట్టడించడంలో కూడా నువ్వు ఎదురు అనుకోవాలి కదా. అఫ్కోర్స్ గవర్నమెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం అమరావతి రాజధాని ప్రారంభానికి వచ్చేటప్పుడు దేవ రాజధాని అంటూ కూడా కొనియాడారు. సో అటువంటి రాజధాని పట్ల ఈ విధంగా ఒక ఛానల్లో డిబేట్లు పెట్టి ఒక జుగుప్సాకరమైన వాక్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎటువంటి చర్యలు? యాక్చువల్గానండి, నేను దీనికి పబ్లిక్, అంటే మీ పరంగా పబ్లిక్కి కూడా నేను ఒక అప్పీల్ పెడుతున్నానండి. మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఈ దేవ రాజధాని అని, దేవతల రాజధాని అని గౌరవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా దీని గురించి మాట్లాడటమే కాదు, ఆ రకంగానే దాన్ని భావించి ప్రమోట్ చేసుకొని ఈరోజు రాజధాని నిర్మాణం చేసుకుంటాను. ఇటువంటి నేపథ్యంలో బురద జల్లే పరిస్థితి నుంచి అత్యంత నీచంగా బురద జల్లే పరిస్థితికి వచ్చారంటే, వీళ్ళకి చర్యలు ప్రభుత్వ పరంగా, చట్టపరంగా చర్యలు మేము తీసుకున్నప్పటికీ కూడా ఈ విషయాన్ని ప్రజలు కూడా మర్చిపోకూడదు. ప్రజలు ఎవరు కూడా దీన్ని సమర్థించకూడదు.